హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీయాంష్ మేదాన్స్ వ్లాగ్. ఫైనలీ ద డే హ్యాస్ బీన్ అరైవ్. శ్రీయాంష్ స్కూల్కి వెళ్తున్నాడు ఈరోజు, ఫస్ట్ డే టు స్కూల్ అనమాట. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయిపోయి దక్షిణామూర్తికి మంచిగా ప్రేయర్ చేసుకొని స్లేట్ తీసుకొని అన్నీ ప్యాకప్ చేసుకున్నాడు అనమాట. స్కూల్కి రెడీ అవ్వడానికి మంచిగా దేవుణ్ణి మొక్కి మమ్మీ డాడీ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకొని స్టార్ట్ అయిపోతున్నాడు ద డే అనమాట. ద బిగ్ డే ఇదైతే మాకు పేరెంట్స్ లాగా. అంటే ఎవ్రీథింగ్ అంతా ఒకటి, ఫస్ట్ డే స్కూల్కి వెళ్తున్నాడు అంటే మేము ఇంకా రెస్పాన్సిబుల్ అవ్వాలి, అతనికంటే ఎక్కువ పేరెంట్స్ రెస్పాన్సిబుల్ అవ్వాలి అనమాట. అది నా ఒపీనియన్. అండ్ శ్రీయాంష్ అయితే స్లోగా వెళ్తున్నాడు. అసలు అనుకున్నాను ఫస్ట్ డే ఎంత ఏడుస్తాడో, అసలు ఉంటాడా లేదా అని. కానీ మంచిగానే అంతా అంటే యాక్టివ్గా వెళ్ళాలి అని ఇనిషియేటివ్ తీసుకున్నట్టే ఉన్నాడు. ఇంకా స్కూల్కి ఫస్ట్ డే కదా, మేము మా చిత్తరమ్మ తల్లిని మొక్కి ఎక్కడికైనా వెళ్తాం, ఏ పని చేసినా ఫస్ట్ అక్కడికి వెళ్తాం అనమాట. ఫస్ట్ డే టు స్కూల్ మంచిగా దర్శనం చేసుకున్నాం, అమ్మవారికి అర్చన చేయించుకొని అమ్మవారి దగ్గర ఇంకా రెడీ అయిపోతుంది అనమాట. మంచి ఇంకా డివోషనల్ మూమెంట్ అయితే చెప్పొద్దు, తనకి ఎలా అయినా డివోషనల్ అంటే ఇష్టం, అమ్మవారు గుడికి వెళ్ళడం అలా. సో ఫస్ట్ డే చాలా పాజిటివ్గా ఉండాలని మొక్కేసుకొని బయలుదేరిపోయినాం అనమాట. అక్కడ నుండి స్కూల్కి అనమాట. నెక్స్ట్ ఇంకా అసలు శ్రీయాంష్ కంటే ఎక్కువ మేధాంశ్ ఎగ్జైటెడ్ ఉన్నాడు స్కూల్ ఎలా ఉంటుందని. వాడికైతే ఇంకా చాలా టైం ఉంది. ఫైనలీ స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఫస్ట్ డే కదా, ఇద్దరం వెళ్ళి డ్రాప్ చేద్దామని ఇద్దరం వచ్చేసినాం అనమాట. ఇంకా డైలీ ఎలా వెళ్తాడో తెలియదు కానీ ఈరోజు అయితే బాగానే వెళ్ళిండు. అసలు ఏడుస్తాడా లేదా అనుకున్నాను. వాళ్ళ డాడీ బయటే ఉన్నారనమాట. డాడీని చూస్తే ఇంకా అసలు వదిలాడు, అందుకే నేనే లోపల డ్రాప్ చేశాను. ఇంకా ఫైనల్ లోపల వరకు బాగానే వెళ్ళాడు. బాస్కెట్స్ అన్నీ పెట్టేసిన టీచర్ అక్కడ వాళ్ళకి ఒక కేర్ టేకర్ లాగా టీచర్ ఉంటారు కదా, చూసుకున్నారు. ఒక్కసారి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి మా కోసం వచ్చిండు బయటికి. ఇంకా సర్లే ఉంటాడులే అనుకున్నాను. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయింది. వాళ్ళ డాడీ ఓదార్చేసిండు. వాళ్ళ డాడీని చూడంగానే మళ్ళీ బండి వెనక్కి వచ్చేసింది. ఉంటాడో లేదనుకున్న ఆయన లోపల వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. ఒక్కడే కాదు, ఈయనతో పాటు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారన్నమాట. వాళ్ళతో పాటు ఆడుకుంటాడులే అనుకున్నాము. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ ఇంకా చూసిండు, మళ్ళీ రిటర్న్ బ్యాక్ వచ్చేసిండు. మా వెనకాలనే ఏడుపు స్టార్ట్ చేసిండు. ఒక 15 minutes అలా ఏడ్చాడు. అక్కడ ఉన్నారు కదా వాళ్ళిద్దరే తన ఫ్రెండ్స్. ఫైనలీ స్కూల్ అయితే కంప్లీట్ చేసేసుకున్నాడు. ఓకే, ద డే ఇలా గడిచిపోయింది. రెగ్యులర్గా ఎలా ఉంటాడో, అసలు రేపు వెళ్తాడా లేదా చూద్దాం. ఓకేనా, బాయ్.